బడి బాట కార్యక్రమాన్ని చాలా వినూత్న రీతిలో చేయాలని చెప్పారు. తదనంగా గత 10 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా బడిబాటలో ఎన్రోల్ ప్రతి హ్యాబిటేషన్ తిరగడము, అలాగే ఈ యొక్క కళాజాత బృందాలను వాడుకోవడము, అక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను వాడుకోవడము, అలా పంచాయత్ సెక్రటరీ గారి సాయం తీసుకోవడము, ప్రతి హ్యాబిటేషన్లో ప్రతి తండాలో ఏదైతే బడియడి పిల్లలు ఉన్నారో 5+ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని ప్రభుత్వ పాఠశాలకు రప్పించేటట్టు తల్లిదండ్రులను కన్విన్స్ చేయడం, ఇవంతా కూడా గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా వేసవి సెలవులు అవైల్ చేసుకోకుండా కూడా ప్రతి గ్రామాన తండాన ప్రతి యొక్క ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అడ్వాంటేజెస్ చెప్పడం జరిగింది. తద్వారా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక పండగ వాతావరణంలో జూన్ 12 రోజు ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడం జరిగింది. ఖచ్చితంగా గత దశాబ్దం కన్నా కూడా ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన అడ్మిషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఈరోజు కంబాలపల్లి స్కూల్లో అయితే దానిలో భాగంగానే ఈరోజు కంబాలపల్లి పాఠశాలలో మా సాంస్కృతిక సారథి సత్యన్న గారు వారి యొక్క ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా ఇక్కడ ఒక మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో మంగళహారతులతో ఈ యొక్క పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా వాళ్ళకి సాధారణంగా ఒక సంతోషంగా ఒక పండగ వాతావరణంలో ఆహ్వానం పలికిరారు. ఈ యొక్క చాలా ఒక పండగ వాతావరణాన్ని తలపించింది. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నాం. బడిబట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సాంస్కృతిక సారథి జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సత్యనారాయణ ఉమారాణి దంపతుల పాపను, అలాగే ఇతర గ్రామంలోని ప్రశాంత్ పిల్లలందరినీ ఇక్కడ ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప పండగ వాతావరణంలో వారికి స్వాగతం పలికి ఉపాధ్యాయులు పిల్లలు అందరినీ ఈ మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను కల్పిస్తున్న గవర్నమెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ వీరిని ఆదర్శంగా తీసుకొని వారి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఉన్నత ప్రమాణాలతో వారికి మానవతా విలువలు కల్పించుకుంటూ వాళ్ళకి విద్యను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మరి మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు కోసం ఎంతో అందరితో కలిసి కృషి చేయడం జరిగింది. ఒక కన్వీనర్గా కూడా వ్యవహరించడం జరిగింది కళాకారుల జేఏసీ పక్షాన. మరి ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడిగా మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మరి బడిబాట కార్యక్రమంలో గ్రామం తిరుగుతూ నెలకి 25 రోజులు అందరినీ ప్రచారం చేయడం జరుగుతుంది. మరి అందరినీ ప్రచారం చేస్తూ మరి ఇంత చక్కటి ఫుడ్ మెనూ కావచ్చు, ఇంత చక్కటి టీచర్స్ ఉన్నారు, విశాలమైనటువంటి ఆట స్థలము, విశాలమైనటువంటి తరగతి గదులు ఉన్నటువంటి ఈ బడిని మనం ఎందుకు వాడుకోకూడదు, నా పాపను ఎందుకు నేను పంపించకూడదు, ఇంతకంటే బాగా ఎక్కడున్నది? ఓన్లీ బయట వచ్చేసరికి టై బెల్టులు, రంగుల బట్టలు, కలర్ బస్సులే కదా. మరి అవి ఒక్కటి తప్పితే మరి ఇక్కడ కూడా చక్కటి యూనిఫాము, మధ్యాహ్న పూట పౌష్టికాహారము, వారానికి 3 కోడిగుడ్లు, ఎన్నో రకాల సౌలతులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనం చదువును ఎందుకు కొనుక్కోవాలి, ఇక్కడ ఉచితంగా మనకు దొరుకుతుంటే అని చెప్పేసి మేము దంపతుల ఇద్దరం కూడా ఆలోచించుకొని మరి ఈ స్కూల్లో నేను ఇవాళ జాయిన్ చేయడం జరిగింది నా పాపను. మరి జాయిన్ చేయడానికి రావడంతో డిఓ గారు, మరి బీసీ వెల్ఫేర్ గారు, మా డిపార్ట్మెంట్ శాఖ మరి యంగ్ అండ్ డైనమిక్ డిపిఆర్ఓ గారు కూడా మాకు ఆహ్వానం పలకడం జరిగింది. ఇది ఎంతో సంతోషదాయకంగా ఉంది. మున్ముందు ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులందరూ కూడా మరి ఏకమై మరి ఇక్కడ ఇంత చక్కని వాతావరణంలో ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాలను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఉన్న ఊళ్ళోనే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మాతో పాటు ఇంకా కొంతమంది స్ఫూర్తిదాయకంగా తీసుకుంటారని ఆలోచిస్తూ తల్లిదండ్రులుగా మేము చాలా సంతోషిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.